రజక ఆకాంక్షల కోసం, రజక అభ్యున్నతి కోసం, రజక ఆకాంక్షల కోసం శ్రీమతి చైర్పర్సన్ సావిత్రి మేడం గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో పుట్టి రజక ఆకాంక్ష సభ ఈరోజు రాయలసీమలో మొట్టమొదటిగా నంద్యాలలో అడుగు పెట్టినటువంటి రజక ఆకాంక్ష సభ 5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు అధ్యక్షురాలైనటువంటి మన రజక ఫెడరేషన్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి నా రజక పెద్దలకు మరియు ముఖ్య అతిథులకు, వేదిక ముందు ఉన్నటువంటి నా రజక బంధువులకు నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రజక జాతి ముద్దు బిడ్డ అయినటువంటి మన చైర్పర్సన్ సావిత్రి మేడం గారు మొదటగా రాజమండ్రిలో చేసినటువంటి రజక ఆకాంక్ష సభ ఈరోజు రాయలసీమలో మొట్టమొదటిగా అడుగు పెట్టడం జరిగింది. రజక ఆకాంక్ష సభ 5 ముఖ్య ఉద్దేశాలు ఏమంటే రజకుల యొక్క అభ్యున్నతి కోసం, రజకుల యొక్క సమస్యల కోసం పోరాడడమే రజక ఆకాంక్ష సభ. కొంతమంది తెలియకుండా ఏదో రజక ఆకాంక్ష సభ పెడుతున్నారు, అది దాని గురించి తెలియడం లేదని అనుకుంటున్నారు. రజక సోదరులకు తెలియజేస్తున్నాను, రజక ఆకాంక్ష సభ అంటే ఒక పార్టీ సభ కాదు, ఓన్లీ రజకుల కోసం పుట్టినటువంటి రజక ఆకాంక్ష సభ. ఎందుకంటే తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అವೆಲ್ಲ మనకు అవసరం లేదు. ఈరోజు రాయలసీమలో మొట్టమొదటిగా నంద్యాలలో 5వ సభ జరపాలని సావిత్రి మేడం గారు ఆదేశించినప్పుడు ఒకంత మేము కూడా ఆలోచించాం, చేయాలా వద్దా అని. తర్వాత చెప్పాం, మేడం నో డౌట్, ఏం భయపడవద్దు, సభ చేస్తాం, దిగ్విజయంగా జరుగుతుంది, రజకులంతా మనకు తోడ్పాటున్నారు, రజకులంతా మన వెనకాల ఉన్నారు, మీరు ఇబ్బంది పడద్దు మేడం, ఈ సభ చేసి తీరుతామని చెప్పి మేడంకు హామీ ఇచ్చి ఈరోజు ఈ సభ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సావిత్రి మేడం గారు ఈరోజు రజకుల కోసము గంపను ఎత్తిన పెట్టుకొని సమస్యలు తీర్చాలని తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా రజక కార్పొరేషన్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రజక ఆకాంక్ష సభలను మనం దిగ్విజయం చేసుకొని మన సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకొని తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు సమస్యలు తీర్చుకోవడానికి ముందుకు పయనించాలి, కానీ మనం వెనుకడుగు ఎక్కడా వేయకూడదు. ఎందుకంటే మన ముందర సావిత్రి మేడం గారు నడుస్తున్నారు. కాబట్టి దయచేసి రజకులారా, రజక సోదరులకు తెలియజేస్తున్నాను, ఈ రజక ఆకాంక్ష సభలు ఇంతటితో ఆగవు, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. జరిగి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు పయనించి దీని ఆకాంక్షలు త్వరలోనే నెరవేర్చే విధంగా మన సావిత్రమ్మ గారు ప్రణాళికలు సృష్టిస్తున్నారు. కావున మన సమస్యలు తీరే రోజు దగ్గరలో ఉన్నాయి. మనం అధైర్యపడవద్దు, సభలు మాత్రం ఖచ్చితంగా చేసి మన సత్తా చాటి, మన ఐక్యతను చాటి మన సమస్యలు తీర్చుకోవాలని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు నారాజ్ గారు. నంద్యాల టీం పాలక మండలి, అలాగే కర్నూలు జిల్లా పాలక మండలి సభ్యులందరికీ ఈ వేదిక నుండి చైర్మన్, రజక కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్ నుండి కృతజ్ఞతాభావంతో, వాలంటీర్స్ ఎక్కడున్నారు? వాలంటీర్స్ బయట చాలామంది ఉన్నారు, అందరినీ లోపలికి తీసుకురావాల్సిందా కోరుతున్నా. వాలంటీర్స్ ఇప్పుడు నాగరాజు గారు మీ ముందు ఒక ప్రశ్న పెట్టారు. అసలు రజక ఆకాంక్ష సభ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి, చేయడం వల్ల లాభం ఏంటి, అసలు మేము ఇక్కడికి ఎందుకు రావాలి, ఉండేది ఆదివారం ఒక్కరోజు మాకు సెలవు, ఆదివారం రోజు కూడా ఈ మీటింగ్ పెడితే మా డబ్బులు మేమే పెట్టుకొని ఈడ వచ్చి ఇంత కష్టపడడం అవసరమా అని చాలామంది మనసులో ఉంటుంది. దీనికి సమాధానం ఈ వేదిక నుండే నేను చెప్తున్నాను. ఏంటా సమాధానం? మొట్టమొదటిసారిగా జూలై 6వ తారీఖు రాజమహేంద్రవరంలో 5,000 పైచిలకు రజక సోదరులతో మీటింగ్ చేసినప్పుడు సాధారణ మీటింగ్ లాగా ఉంది. కానీ దాని పరిణామము ఈరోజు
కోట్ల ఆస్తులను కాపాడుకోగలిగాము. ఎంత? 68 కోట్ల రూపాయల రజకుల ఆస్తులను మనము కాపాడుకోగలిగాము అని అంటే, సంపాదించకపోయినా పర్వాలేదు, ఉన్న ఆస్తులను కోల్పోకుండా మనం కాపాడుకోగలిగినాం. ఇది రజక ఆకాంక్ష సభక విజయం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో దాదాపు 1,50,00,000 ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు ఈ డయాస్ పైన ఉన్న పెద్దలు మీ ముందుకు తీసుకొస్తారు. ఇది మన బలం. ఏంటా బలం? ఇలాగే ఏకీకృతమైనము, అదే మన బలం. రెండవది విశాఖపట్నంలో 5,000 పైచిలకు రజక సోదరులు తీసుకున్న తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలు మొదటిగా కమ్యూనిటీ హాలు ప్రతి అసెంబ్లీలో మొదలు పెట్టారు. ఇది మన రజక ఆకాంక్ష సభ చేసిన తర్వాత సాధించిన రెండవ విజయం. ప్రతి అసెంబ్లీలో రజక కమ్యూనిటీ హాల్స్ మొదలు పెట్టారు. ఓకే. మూడవది, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా సోదరులు ఉన్నారు. డయాసు పైనే 6 నెలల లోపల కమ్యూనిటీ హాలు 10 సెంట్లలో మనకు కట్టిస్తున్నారు. అలాగే ఐలమ్మ గారి విగ్రహానికి మనమందరం అక్కడికి బయలుదేరుతున్నాము అనే సూచన ఎమ్మెల్యేల ద్వారా మనకు అక్కడే సభా వేదిక నుండి ఇచ్చారు. ఇది రజక ఆకాంక్ష సభ యొక్క విజయమా కాదా? అవునా? మనము ఇన్స్టెంట్గా రిజల్ట్ తీసుకోవడం లేదు. మన నాయకత్వాన్ని పెంపొందిస్తూ ప్రతి గడప నుండి రజకుడు బయటికి రావాలి, మనకేం కావాలో మనమే సాధించుకోవాలని చెప్పడం కోసము మీకు మేమున్నాము, మీకు మేమున్నాము, మీరు మాకున్నారు, మనిద్దరం కలిసి మన జాతికి ఉన్నామని తెలియచెప్పడానికి ఏర్పాటు చేసిన రజక ఆకాంక్ష సభ ఇది. ఈరోజు ముఖ్యంగా పెద్దలు నంద్యాల పార్లమెంటుకు ప్రతి ఒక్క గడపకు పరిచయం ఉన్న వ్యక్తి, 90 సంవత్సరాల పైబడిన ఓ గొప్ప సంఘ సంస్కర్త మన ముందు ఉన్నారు. మనకు రజక జాతి బిడ్డ, ఆత్మకూరు అసెంబ్లీలో పేరు తెలియని వారు ఉండరు, డాక్టర్ రంగసాయి గారు. అందరికీ తెలుసే కదా. 10 రూపాయల డాక్టర్ అంటారు, మీకు తెలుసా? 10 రూపాయల డాక్టర్ అంటారు. దాదాపు 30 సంవత్సరాల కిందటే ఇదే నంద్యాల పార్లమెంటుకు ఎంపీగా కంటెస్ట్ చేసి అద్వానీ గారు, వాజ్పేయి గారి సమకాలికులతో అప్పుడు వారు ఇక్కడ పర్యటన వచ్చినప్పుడు వీరి ఇంట్లో ఆతిథ్యం తీసుకున్న ఘనత మన గురువులు పెద్దలు డాక్టర్ రంగసాయి గారిది. అలాంటి వారు ఈ సభా వేదిక నుండి వారి సందేశాన్ని మీకు వినిపించడానికి వచ్చారు. మనము పిల్లల్లాగా విని ఆచరించి ఆలోచన చేద్దాము. ఎస్, ప్లీజ్ వెల్కమ్ సార్. జీవో నంబర్ 18 ఏం చెప్తుందంటే, టౌన్లో ఉండే మున్సిపాలిటీలో ఉండే గవర్నమెంట్ కాంప్లెక్స్లలో 5% రిజర్వేషన్ రజకులకు కేటాయించాలి. కానీ ఎక్కడ అది ఆచరణలో లేదు. దీని ఆచరణ ఏంటో మీరు అడగాలి. 5% రిజర్వేషన్ మాకు ఉంది, ఇది మాకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు. కాబట్టి మీరు వెళ్ళండి, 5% రిజర్వేషన్లో మీకు రావాల్సిన కాంప్లెక్స్లో మీ షాపులు మీరు తీసుకోండి. అలాగే చేయాలి, దీన్ని ఎలా అమలు చేయాలి, దీనికి వచ్చిన లాభాలేంటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇవన్నీ మనకు ఇంప్లిమెంట్ కావాలి, ఆచరణలోకి కావాలి అంటే ఏం చేయాలి? దానికి ఒకటే కారణం, నాయకత్వం బలపడాలి. ప్రతి గ్రామం నుండి నాయకులు పుట్టాలి. ఇంతకు ముందే నేను ఒక సభలో చెప్పాను, సింహం తన చరిత్ర తాను రాసుకోకపోతే వేటగాడు ఏం రాస్తే అదే చరిత్ర అవుతుంది. అది మా అవకాశం మనం ఎవరికి ఇవ్వద్దు. మనం సింహంలాగా ఉందాము, మన చరిత్రను మనమే రాసుకుందాము. అలాగే రజక సోదరుడు ఎన్నో విషయాల కోసం ఈ సభా వేదిక నుండి ఆకాంక్షిస్తూ నంద్యాల పార్లమెంటుకు సంబంధించిన జన సమీకరణలో భాగంగా మాకు ఏదైనా లబ్ధి కోరుతుంది అనే ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నా రజక సోదరులకు మీ మాట నా మాటగా, మీ గొంతు నా గొంతుగా ఈ సభా వేదిక నుంటే మీకు అందరికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శబరి మేడం గారు, కానీ నన్ను అమ్మ అని పిలిచి ఆప్యాయంగా పిలిచే నా కూతురు. అర్ధరాత్రి ఫోన్ చేసిన అమ్మ చెప్పమ్మా అని ఆప్యాయంగా పిలిచే పలికే నా కూతురు శబరమ్మకి ఈ వేదిక నుండి రజక జాతి పడుతున్న 2 కష్టాలను మీ
ముందుకు వస్తున్నానమ్మా. ఒకటి, నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీలలో రజకులకు సంబంధించిన ఏ స్థలాలు కూడా రజకుల పేరు పైన డాక్యుమెంటేషన్ లేదు. చాలామంది ఎంక్రోచ్ అవుతూ, కబ్జా చేస్తూ, బలవంతంగా లాక్కుంటూ బలహీనులు చేస్తున్న చరిత్ర చాలా వరకు ఇక్కడ కనిపిస్తుంది నేను చేసిన పర్యటనలో భాగంగా. కాబట్టి దయచేసి మీరందరూ మాకు అండగా ఉంటారని, నా సోదరులకు మీరు భరోసా ఇస్తారని ఆశిస్తూ, నంద్యాల పార్లమెంటుకు సంబంధించి నంద్యాలలో ఉన్న రజకులు 76,000 మంది కూడా మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తూ, మాకు పని చేసి చేసి అలిసిపోయిన సోదరులు ఉన్నారు, వారికి కావలసిన ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇద్దాము. అలాగే ఎక్కువగా యువత ఉన్నది నంద్యాల పార్లమెంట్లో మాత్రమే రజక సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఈ యువతకు కావలసిన మెకనైజ్డ్ సిస్టమ్, జీవనోపాధిని ఈ సభా వేదిక నుండి మేము ఆశపడుతున్నాము. అందుకు మీ సహకారం మాకుంటుందని, ప్రతి సోదరుడు ఇలాంటి పెద్దగా ఏసీ హాలు లేకపోయినా మా సోదరులు కష్ట సుఖాలు పంచుకోవడానికి ఒక 100 మంది కూర్చొని కమ్యూనిటీ హాలు మాకు ప్రతి అసెంబ్లీలో ఒకటి ఏర్పాటు చేయడానికి మీరు సహకరిస్తారని ఈ సభా వేదిక నుండి మిమ్మల్ని కోరుతూ, మీ పైన చాలా బరువు బాధ్యతలు పెట్టామని మీరు మరోలా అనుకోకుండా మా సోదరులకు మీరు అండగా ఉంటారని ఆశిస్తూ, మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. పెద్దలు ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఈ సభా వేదిక నుండి పెద్దలు, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మన ఎక్స్ ఎమ్మెల్సీ రజక జాతి ముద్దుబిడ్డ, కర్ణాటకలో ఈరోజు ప్రధానమంత్రి మన మోడీ గారి అనుచర వర్గంలో ఒకరుగా ఉన్న మన రజక జాతి కురు వృద్ధులని చెప్పొచ్చు. కర్ణాటక రాయచూరు నుండి ఈరోజు మీకోసం వారి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. వారి ఆశీర్వాదం మనం తీసుకొని వారు చెప్పే 4 మాటలను మనం అనుసరిద్దాం. సార్, కర్నూలు జిల్లా నాయకులు కల్లూరి నాగరాజు గారు, అవుకు నుంచి ఆంజనేయులు గారు, రుద్రవరం నుంచి వెంకటేశ్వర గారు, నందికొట్కూరు నుంచి విజయ్ గారిని వేదిక పైకి రావాల్సిన కోరుచున్నాం. జై రజక. చాలామంది మాట్లాడుతున్నారు. ఈ పెద్ద సభలో గుసగుసు మాట్లాడుతుంటే దీనికి అంత గౌరవం తెచ్చేది కాదు. మనం ఎంత ప్రయత్నం చేసి మన ఊరు నుండి బయలుదేరి ఇక్కడ రావడము అంటే, ఇక్కడ ఏం మాట్లాడతారు పెద్దలు అది వినడానికి వచ్చిండ్రు, కానీ మీరు మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ దయచేసి ఒక అర్ధ గంట వరకు ప్రశాంతంగా కూర్చొని 4 మాటలు వింటే ప్రయోజనము అని నా అభిప్రాయం. ఈ రజక ఆకాంక్ష సభలో వేదిక పైన అధ్యక్షులైనటువంటి శ్రీమతి సావిత్రి గారు, పెద్దలైన ఎంపీ శబరి గారు, మిగతా అంతా పెద్దలు వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలారా, ఈ రజక సమాజం అంటే ప్రజలకు, పెద్ద వాళ్లకు ఏమంటే క్షుణ్ణంగా చూస్తారు. ఏమో సాకలోడు పోరా అని. ఇది కారాదు. ఈ రజక సమాజము మనం ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్, మనం విద్యావంతులైతే ఈ గవర్నమెంట్లో కానీ సమాజంలో కానీ గౌరవం తెచ్చుకున్నటువంటి సాధించేది విద్య. విద్వత్వంచ నృపత్వంచ నైవతిల్లం కదాచన స్వదేశే రాజ్యతే పూజ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంట. ఒక విద్యావంతుడు, ఒక ప్రజ తన రాజును పూజిస్తాడు. ఆ రాజ్యంలో మాత్రము ఒక విద్యావంతుణ్ణి
ఇడీ ప్రపంచం జనం పూజిస్తారు, గౌరవిస్తారు. అందుక విద్యావంతులు కావాలి మొదలనేది. ఇంకోటి, మన సమాజము ఇంత వెనుకబడిన సమాజం అయినా కూడా ఈరోజు ఈ మొత్తం దేశంలో 18 రాష్ట్రాల్లో 4 కేంద్రాడళిత ప్రదేశములో కూడా ఎస్సీ జాబితాలో ఉన్న మన దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణ లేదు, తమిళనాడులో లేదు. ఈ ప్రాంతాల వారంతా మనమంతా ప్రయత్నం చేస్తే ఎస్సీ జాబితాలో చేర్చాలని నా ముఖ్య అభిప్రాయం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసి యడ్యూరప్ప గారితో అప్లికేషన్ ఇచ్చి కులశాస్త్ర అధ్యయనం చేయించాలి అని చెప్పి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి లెటర్ రాయించి అక్కడ ఆ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కులశాస్త్ర అధ్యయనానికి మైసూర్లో ఉన్న ప్రొఫెసర్ అన్నపూర్ణమ్మ ఆమెను ఈ ఇడీ కర్ణాటకలో కులశాస్త్ర అధ్యయనం చేయడానికి పంపిండ్రనమాట. నేను ఆయమని ఇడీ కర్ణాటక ప్రాంతం అంతా ప్రవాసం చేసి 200 పేజీల పుస్తకం తయారు చేసి ఈ రజకులు అంటే మా దగ్గర మడివాళ్ళని అంటారు, కర్ణాటకలో మడివాళ్ళని, ఈ మడివాళ్ళ సమాజాన్ని ఎస్సీలో చేర్చలే, తప్పక వాళ్ళు నిజంగా బాధ్యులు అని చెప్పి ఆమె తన రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు గవర్నమెంట్లు పంపడం లేదు. ఎందుకు అంటే ఆ గవర్నమెంట్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎస్సీ మంత్రులు విరోధిస్తున్నారు. అందుకే పెండింగ్ ఆ రిపోర్ట్ ఇంతవరకు కర్ణాటకలో పెండింగ్ ఉంది. బంధువులారా, ఎందుకు మనల్ని చేర్చరు? ఈ మన చాకలి తల్లి, రజక తల్లి ఎవరో పెద్దవాళ్ళ ఇంట్లో చనిపోతే మలమూత్రాలు విసర్జన చేస్తే ఆ బట్టలన్నీ మూటగట్టి నెత్తిమీన పెట్టుకుపోయి దీనికి చాకరేవుకు పోయి చేయితోనే క్లీన్ చేస్తారు. అంటే ఒక బంగీ కులము చెందినవాడు బకెట్తో నీళ్ళేసి పొరకతో ఇట్లా అనేటివాడు వాడు ఎస్సీలో ఉండడు. చేయితోన చేసేటటువంటి ఈ చాకలి కులము ఇంతవరకు ఎస్సీలో చేర్చడం లేదు. బంధువులారా, ఇది చెయ్యాలి, తప్పకుండా ఇది కావాలి అనే ప్రయత్నము మాది కర్ణాటకలో నడిచింది. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఈ ఉమ్మడి ప్రభుత్వము హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఎక్కడో అన్నది నేను విన్నా, మీరు ఎస్సీలో చేర్చే వరకు మీ వెంబడి నేను ఉంటా అని. ఇటువంటి ముఖ్యమంత్రి గారికి జోహార్లు. మనమందరము ఆయనకు ఒక్కసారి మీరు చప్పట్లు చేసే ముఖ్యమంత్రికి జయ హో అనాలి. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మన సమాజానికి నిజంగా మన ప్రయత్నం నుండి చేస్తే ఎస్సీలో పోతాం. మనకి యాదో భిక్షం వాళ్ళు ఇచ్చేది అవసరం లేదు. ఏదో డెవలప్మెంట్ కొరకు ఏదో కార్పొరేషను ఏదో అది ఎస్సీలో చేరిస్తే మన పిల్లలు మంచిగా చదువుకొని హాస్టల్లో వాళ్లకు అనుకూలంగా సీట్లు దొరికి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. ఈ అవకాశాలన్నిటిని మనం పోగొట్టుకుంటున్నాము. ఎందుకు అంటే మనం ఎస్సీలో చేరలేదు. ఎస్సీలో చేరితే ప్రతి ఒక్కరి ఇంటి నుండి కూడా ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క అభ్యర్థి ఇంత పెద్ద పదవులకు పోతారు. అది కావాలి అని నా అభిప్రాయము. నేను చాలా ప్రయత్నం చేస్తున్నా కర్ణాటకలో. మడివాళ మాచిదేవుడు అక్కడ ఉన్న అనుభవ మంటప బసవేశ్వరుని అనుభవ మంటపంలో అగ్రగణ్యుడిగా పనిచేసినటువంటి మడివాళ మాచిదేవుడు, ఆయనకు పెద్ద గౌరవం ఉండేది బసవేశ్వరు నుండి. ఒకసారి బసవేశ్వరుడు తన రాజ్యంలో మంత్రి పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చి సన్యాసి అయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకోవడానికి ఎవడు రావడం లేదు కదా, నేను ఇస్తా అంటే తీసుకోరు కదా అంటే మడివాళ మాచిదేవుడు కోపం వచ్చి, నీవు ఇస్తావా? ఏమయ్యా నీవు ఇచ్చేది? నీది ఎవరు, ఎక్కడి నుండి అని ఆ బసవేశ్వరుని ఎదురుగా ఆయన అక్కడ చాకరేవులో ఉన్నప్పుడు బట్టలు ఉతికేటప్పుడు కాలుతో దంతే ఆ నీళ్ళన్నీ ఎగిరి ఆ రత్నాలు ముత్యాలు అయ్యి ఆ బసవేశ్వరుని పైన పడుతుంది అన్నమాట. అంతా ఒక
మహాన్ వ్యక్తి మడివాళ్ళ మాచిదేవుడు. అటువంటి సమాజంకు చెందిన మనము గౌరవగా బతకాలంటే ఒక్కటి మాత్రం నిజము, ఎస్సీ లిస్టులో చేరవలసిందే. అలా ఇంకొకటి మహారాష్ట్ర లోపల గాడిగే బాబా ఈ స్వచ్ఛ అభియాన అని అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందనమాట. స్వచ్ఛతా అభియాన్, గాడిగే బాబా స్వచ్ఛతా అభియాన్ అని ఓ కార్యక్రమము ఈ రోజు వరకు జరుగుతుంది మహారాష్ట్రలో. మళ్ళీ మీకంతా తెలిసిన చాకలి ఐలమ్మ గారు ఎంత పోరాటం చేసి ఆమె తన శక్తిని ప్రదర్శించినాడు. అటువంటి వాళ్లకు చెందిన మనము ఊరికే కూర్చుంటే కాదు. ఈరోజు ఈ నంద్యాల లోపల ఈ ప్రజలను చూస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అవుతుంది. ఇంతమంది ఒక్క జిల్లాలో చేరిండ్రంటే నిజంగా మీరు సాధించగలుగుతారు. ఆంధ్రప్రదేశ్లో మన సావిత్రమ్మ నేతృత్వంలో, సావిత్రి గారి నేతృత్వంలో మీరు పని చేస్తే ప్రతి ఒక్కరు, ఇంతవరకు ఇది రజక ఆకాంక్ష సభ 5వ సభ. ఇటువంటి సభలో ఆమె ఎంతో శక్తివంతంగా పనిచేసింది. ఆమె వెంబడి మీరుండు, ఆమె నాయకత్వంలో పనిచేస్తే నిజంగా మన రజకులు సాధించవలని, మన ఆకాంక్షలన్నీ తీర్తవి. మనం ఆకాంక్ష సభ అంతేకాదు, ఆకాంక్షలన్నీ తీర్తవి ఎంతకన్నా అనే మాట చెప్పి, బంధువులారా ఒక్క మాట చెప్తా. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ అజాపుత్రం బలిర్దధ్యా దేవో దుర్బల ఘాతక. ఎవడు గుర్రమును బలిదానం చేయడు, ఎవడు ఏనుగుని బలిదానం చెయ్యరు, పులినైతే సింహమునైతే చెయ్యరు. చేసేది ఎటువంటిది? గొర్రెలు, కోళ్ళు, ఇటువంటి చిన్న ప్రాణులను బలిదానం చేస్తారు. అందుకే దేవో దుర్బల ఘాతక అన్నాడు. దేవుడు సహిత దుర్బలన్నీ బలి చేస్తాడు అని. మనం దుర్బలము కారాదు, మనం ఐలమ్మ వంశం వాళ్ళు, మనం మాచిదేవుల వంశం వారు. అందుకే మనం సగౌరవంగా మంచి బలవంతులుగా పనిచేసి సమాజంలో మన గౌరవాన్ని తెచ్చుకోవాలి, మన ఆకాంక్షలను మనం తీర్చుకోవాలని చెప్పి నేను మీకందరికీ వందించి నన్న మాటలు ముగిస్తాను. జై హింద్. నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా చిరు సన్మానం. కర్నూలు జిల్లాల నుండి 3 నాయకులు, నంద్యాల నుంచి 3 నాయకులు, మన ఎంపీ గారు, గౌరవనీయులందరూ కూడా, ఎక్స్ఎమ్మెల్సీ మరి హైకోర్టు న్యాయవాది అయినటువంటి శంకరప్ప గారిని మన రజక ఆకాంక్ష సభ 5కు ఇచ్చేసి వారి విలువైన సమాచారాన్ని మనకు అందించారు, వారి సందేశాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా రజక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆయన్ని మనం సన్మానించుకోవడం జరుగుతుంది. జై రజక, జై రజక, జై రజక. రజక సోదరులందరికీ నిజంగా ఈ రోజున నాకు 84 సంవత్సరాలు. నేను ఇంతకాలము ఎందుకు బతికున్నానా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. దానికి కారణమేమబ్బా అని. నా బిడ్డ అడ్వకేట్ అని చెప్పకూడదు, సావిత్రమ్మ ఇంత కష్టపడి ఇంతమందిని ఇక్కడ పోగు చేయగలిగిందంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఎప్పుడు ఊహించలేదు. మన రజకుల్లో ఇంత చైతన్యం ఉంటుందని, ఇంతమంది ఈ సమావేశానికి వస్తారని నేను అసలు ఊహించలేదు. గత 60 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు జైలు పెడితే నేను 18 నెలలు జైల్లో ఉన్నాను. వస్తూనే నాకు ఓ పెద్ద పని చెప్పినారు, నీలం సంజిరెడ్డి గారిని నంద్యాల నుంచి పోటీ చేయించి ఆయన గెలిపించాలా అని.
ఆ బాధ్యత నాకు ఇచ్చినారు. నేను ఆ రోజున ఆయన వెనక ఉండి నడిపించి ఆయన ఎంపీగా గెలిపించడమే కాదు, తర్వాత ఆయన రాష్ట్రపతి కూడా అయినాడు. ఈ రజకుడు ఏం చేయలేడు అనుకోకండి. మనకు ఆ శక్తి ఉంది, మనలో ఆ ధైర్యం ఉంది, ఆ తెలివి ఉంది. మనకు కావాల్సింది ఒక ఐకమత్యమే. అది కూడా ఈ రోజున నేను గమనిస్తా ఉన్నాను, అది కూడా వచ్చింది. నా బిడ్డ సావిత్రమ్మ నా కళను నెరవేర్చే బిడ్డ ఈ రోజున నా పక్కన నిలబడి ఉంది. నిజంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. రజకుడు దేంట్లో తీసిపోడు, రజకుడు దేంట్లో తీసిపోడు. మనకు కావాల్సిందల్లా ఐకమత్యము, రెండవది ముఖ్యంగా చదువు. మన బిడ్డలను చదివించండి. మీరు ఏ పని చేసినా నాకు సంబంధం లేదు. మీరు మీ బిడ్డలందరినీ బాగా చదివించి వారిని ముందుకు తీసుకొస్తే మా వాళ్ళే ఈ ప్రపంచానికి వెలుగును చూపిస్తారు. నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ రోజున ఈ సభ విజయమైంది. విజయం కాదు, దిగ్విజయమైంది. ఇది నిలబెట్టండి, దీన్ని కొనసాగించండి, దీనికోసం పాటుపడండి. మీరందరూ బాగుండాలని, మీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సావిత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ నేను వినిపిస్తాను. సమయం లేదు. థ్యాంక్ యూ. జై రంగసాయి గారికి జై కార్పొరేషన్ నుంచి గౌరవించవలసిందిగా కోరుచున్నాం. రామాంజనేయులు గారు 18 రోజులు జైలు జీవితాన్ని గడిపి వచ్చారు. ఎమర్జెన్సీ టైంలో చాలామందికి ఎమర్జెన్సీ టైం అంటే తెలీదు. కొద్దిగా ఇంటికి వెళ్ళి తెలిసిన వాళ్ళకి, మీ టీచర్లకు అడగండి. 18 రోజులు ఉన్నారు అని అంటే ఎంత గొప్ప వ్యక్తి. ఒకసారి ఆలోచిద్దాం. మన రజక జాతి ముద్దు బిడ్డ, వీరిని సగౌరవంగా పెద్దలందరూ ఇచ్చేటందుకు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుపతి రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ తిరుపతి పార్లమెంటులో మేము 6వ మహాసభ కానీ 7వది కానీ పెట్టాలని ఖచ్చితంగా దీనికంటే ఘనంగా చేయాలని ఈ సభను చూస్తుంటే ఈరోజు గత 4 సభలు జరిగిన తర్వాత ఈ 5వ సభ ఎంత ఉత్సాహంతో, ఎంతో ఆటపాటలతో మన రజకుల్లో చైతన్యం రాలేదని ఎవరన్నా అంటే ఈ నంద్యాలలో జరిగినటువంటి సభను చూస్తే నాకే దిమ్మ తిరిగిపోయింది. నేను కూడా ఈ సభలో ఆటపాటలతో నేను కూడా డ్యాన్స్ వేయడం జరిగింది. ఇదే మొట్టమొదటిసారి నేను డ్యాన్స్ చేయడం, అంత ఆనందంగా ఉంది. చాలా సంతోషం. రేపు జరగబోయే సభలో ఇంతకంటే ఘనంగా జరిపిస్తామని ఈ సభాసభంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సావిత్రి మేడం గారికి, ఆమె పైన చాలా బరువు వేశారు. రజకులు చాలా కష్టపడతా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రజకులందరం కూడా మేము మేడం వెనకాల ఉండి ఇంకా ముందు అడుగేస్తామని ఈ సభావేదికగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ భైరెడ్డి శబరి గారు వారి సందేశాన్ని మీకు ఇస్తారు. మరి రజక ఆకాంక్ష సభ 5 సమావేశాన్ని మన నంద్యాల పట్టణంలో నిర్వహించుకోవడానికి ఆవిడ పూర్తి సహకారాన్ని, సమయాన్ని వెచ్చించి అనుమతి ఇచ్చి ఈరోజు మనందరినీ ఇక్కడ సమావేశపరిచినటువంటి మన భైరెడ్డి శబరి గారికి అందరూ కూడా తప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదికపై ఉన్న పెద్దలకు, అట్లాగే ముఖ్యంగా రజక కార్పొరేషన్ చైర్మన్ గారికి, సావిత్రమ్మ గారికి, ఎంతో కష్టపడుతున్నారు. మన కమ్యూనిటీ గురించి సాధించాలి మనము అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మీరందరూ చేసుకున్న అదృష్టము. అట్లాగే నా రజక సామాజిక వర్గం నుండి వచ్చిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నప్పుడు
మా ఊర్లో మీకు ఫస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ముచ్చుమారి గ్రామం, చాకలి వాళ్ళు ప్రతిరోజు వచ్చేవాళ్ళు. మా అవ్వ ఎంతో బాగా లోపలికి ఆహ్వానించి కడుపు నిండా తిండి పెట్టి ఎంతో చక్కగా చూసుకునేవాళ్ళు. నేను అడిగాను, అవ్వ ఎవరవ్వా వీళ్ళు అని అడిగాను. అడిగితే అమ్మ వాళ్ళ చేతి వాట చాలా మంచిది, చాలా చల్లనైనది, వాళ్ళు పక్కన ఉంటే అన్నీ మంచే జరుగుతాయి అని మా అవ్వ ఆ రోజు చెప్పారు. తర్వాత ఒక పెద్ద మనిషి చెప్పారు, ఈరోజు తెల్ల చొక్కాలు, నలగని తెల్ల చొక్కాలు వేసుకున్నారు అంటే రజక వాడు మన ఇంట్లో ఒక మంచి రజకుడు మన ఇంట్లో ఉంటే ఆ తెల్ల చెక్క వేసుకున్న వాడు గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజకీయం చేస్తాడు అని. ఇలా ఎన్నో మంచి మాటలు చెప్తూ వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సెంటిమెంట్ ఏంటంటే, నేను డాక్టర్గా చదువుకుంటూనే పాప పుట్టింది. కానీ ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా పాపను ఎవరో చూసుకుంటున్నారు బాగా అంటే మీ కులానికి చెందిన వాళ్ళు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. అట్లాగే పురాణాలలో వేరే కులం గురించి లేదు, కానీ బసవ పురాణంలో రజకుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈరోజు మాజయ్య గారి శివభక్తి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పిచ్చి భక్తి శివుడంటే. అట్లాగే చాకలి ఐలమ్మ కొడవలి చేతిలో పట్టి ఒక జెండా నాటి రారా చూసుకుందాము అని అన్న ఒక మహిళ రజక సామాజిక వర్గం. అది రజకుల రోషం అంటే. అలాంటిది ఆనాడు స్వర్గీయస్తులు నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలుసు, ఎవరైనా పేదవాడికి కానీ ప్రతి కులానికి న్యాయం చేయాలి అని అనుకున్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆనాడు వాషర్మ్యాన్ ఫెడరేషన్ని తీసుకొచ్చింది 1986లో అనుకుంటాను, తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ధోబీ ఘాట్లు, హైదరాబాద్లో ధోబీ ఘాట్లు ఉండేవి. ఆనాడు మొట్టమొదటిసారిగా ధోబీ ఘాట్కి మన రజకులకు దగ్గరలో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇల్లు శాంక్షన్ చేసింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఏదైనా ప్రభుత్వం రజకుల గురించి ఆలోచన చేస్తున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్ప ఇంకెవరు కాదు. ఆనాడు ఫెడరేషన్ని తీసుకొచ్చారు, పనిముట్లను తీసుకొచ్చారు, లోన్స్ ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్నా, ఫెడరేషన్ని కార్పొరేషన్గా ఊరికే మార్చి ఈరోజు మీ చైర్మన్కి ఇంత గౌరవం వస్తుందంటే ఎందుకో తెలుసా? ఇది కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు చైర్మన్ గారికి అంత గౌరవం వస్తుంది సమాజంలో. ఆనాడు ఎవరు చైర్మనో తెలియదు. ఎవరికైనా తెలుసా 5 సంవత్సరాల్లో ముందు చైర్మన్ ఎవరో తెలియదు. మీ కమ్యూనిటీ నుండి ఎవరైనా న్యాయం చేయండి అని అడిగితే మాకు పెన్ను పేపర్లు కొనుక్కోవడానికే మాకు డబ్బులు లేవు, మీకేమిస్తాము అని పంపించేసిన ఇన్సిడెంట్స్ మనం అందరం చాలా చూసాం. ఒక మైనర్ బాలిక రజక సంఘం నుండి అత్యాచారం చేస్తే ఆమెకు న్యాయం చేయమని అడిగితే మీ వాళ్ళందరూ వెళ్తే ఆనాడు చైర్మన్ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఏముంది పోయి ధర్నా చేయండి రోడ్డు పైన అని పంపించినారు. అవునా కాదా? ఇది వాళ్ళు చేసింది. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు బీజేపీ వారు ఉన్నారు, 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, ప్రతి ఒక్కటి
కాబట్టి ఒక వృత్తి ఒక రిజర్వేషన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా బీజేపీ వారిది ఉంది. 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రం ఆనాడు కమిటీ వేసి ఎస్సీ జాబితాల్లో చేర్చాలి అని చెప్పింది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, విద్య, వైద్యం, ఉపాధి మన పిల్లలకు రావాలి అంటే, మన పిల్లలు ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సాధిస్తాము. మేము మీ వెంట ఉండి సాధిస్తాము. ఈసారి నేను అదే చెప్తున్నాను, అమ్మ చెప్పారు, ఇప్పుడు ధోబీ ఘాట్లు ఆనాడు నీళ్లు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో మన రజకులకు, సాకలి వారికి. కానీ ఈరోజు ఖచ్చితంగా నంద్యాలలో ప్రతి అసెంబ్లీలో ధోబీ ఘాట్లు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. అట్లాగే ఇంకా కమ్యూనిటీ హాల్స్ అడిగారు. మొట్టమొదటి మా నందికొట్కూరులో మొదలు పెడతాను, ఆ తర్వాత ప్రతి అసెంబ్లీలో కమ్యూనిటీ హాల్స్ వచ్చేలాగా ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈసారి పార్లమెంట్ సెషన్లో రజకుల మాట మారు మోగిపోతుంది అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంత లోపల మనం చేయాల్సిన పనులు మనం చేయాలి ఇక్కడ. కాబట్టి పార్లమెంటు దేశంలో రజకుల గురించి మారు మోగాలి అంటే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అవి పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రపంచమే మారు మోగిపోతుంది రజకులు అంటే ఏంటో. ధన్యవాదాలు. సార్, ఇప్పుడు రజక కార్పొరేషన్ డైరెక్టర్లు వచ్చి మన ఎంపీ గారిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డైరెక్టర్ సార్. నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవ్వండి. చిన్న వయసులోనే మరి అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభ్యురాలుగా నిర్వహిస్తున్నటువంటి మన నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి శబరి గారికి మా ఆశీస్సులు, శుభాభివందనాలు. మరియు రజకుల యొక్క ఆకాంక్ష కోసము ఈరోజు వారు ఇక్కడికి విచ్చేసి మాకు కావాల్సినటువంటి ఆకాంక్షను పార్లమెంటులో తెలియజేస్తారని తెలియజేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా నుంచి మరి డైరెక్టర్ల నుంచి మరి ఫెడరేషన్ చైర్మన్ గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శబరి మేడం గారికి. అదేవిధంగా నంద్యాల గంగమ్మ గుడి సభ్యులు శబరి మేడం గారికి సార్, అక్కడ మేడం గారితో ఫోటో దిగిన తర్వాత బయటికి రండి. మిగతా రాజకీయ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి నా రజక బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఈరోజు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇంతమంది ఇంత భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల్లో అత్యంతమైనటువంటి హీన పరిస్థితిలో ఉన్నటువంటి కులం ఏదంటే రజక జాతి. అయితే ఈరోజు మానవ జాతినే మల్లె పూలుగా తీసుకున్నటువంటి జాతి ఏదంటే రజక జాతి. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మల్లె పూలుగా అసెంబ్లీకి, పార్లమెంటుకు పోవాలంటే అది మన యొక్క కృషి అని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం గారు మీరు చాలా కృషి చేస్తున్నారు, అన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని సభలు ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మేడం,
ఎందుకంటే ఈ రజక జాతి శ్రమ దోపిడికి గురవుతుంది. ఈ యొక్క మన హక్కుల్లో అగ్రవర్ణ వాళ్ళు తీసుకోబోతున్నారు. మీరు ముఖ్యంగా మీరు 15 మంది డైరెక్టర్లు మన సీఎం దగ్గర కూర్చొని మనకు కావాల్సినటువంటి 21(7) జీవోను ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జాతిలో అత్యంతమైనటువంటి ధనవంతులు ఎవరు అంటే రజకులు. కానీ మన యొక్క వృత్తిని అగ్రవర్ణాలు దొంగకుపోయి మనను శ్రమ దోపిడీ చేస్తున్నారు, మనను దగాపరుస్తున్నారు. కాబట్టి ఈ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే మన వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రజక సోదరులారా, రజక అక్కలారా, మీకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఏమిటంటే నా రెడ్డి బట్టలు బాగుండాలని ఆలోచించొద్దు, నా యొక్క కమ్మ చౌదరి బట్టలు బాగుండాలని ఆలోచించు. నువ్వు ఒకటే ఆలోచించాలి, నా కొడుకును ఐఏఎస్ చేయాలి, నా కొడుకును ఐపీఎస్ చేయాలి, నా కొడుకును డాక్టర్ చేయాలి, నా కొడుకును టీచర్ చేయాలి అనే ఆలోచన మొదలుపెట్టు. నీ యొక్క కుటుంబం బాగుపడుతుంది, నీ జాతి బాగుపడుతుంది అని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రజక బంధువులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై రజక, జై జై రజక. నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారిని వారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రజక ఆకాంక్ష సభ అధ్యక్షత వహించినటువంటి నా సోదరి సావిత్రమ్మక్క గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి రజక సోదరులకు సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై రజక, జై రజక. మనం బీసీలం, బ్యాక్వర్డ్ క్లాస్. మనం బీసీలం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళాలి అంటే మనమందరం కూడా ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవాలి. ఈరోజు రజక ఆకాంక్ష సభ ఈ నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేయడం కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి జిల్లాలో చాలా సంతోషంగా ఉంది. ఈ రజకులు శ్రమకు చాలా కష్టపడతారు. అదేవిధంగా రజకులు స్వచ్ఛతకు మారుపేరు. ఈరోజు సమాజం ఇంత పరిశుభ్రంగా ఉంది అంటే దానికి ఒకే ఒక్క కులం రజక కులం. కాబట్టి జై రజక. ప్రతిరోజు మంచి బట్టలు సమాజంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా మనం తొడుగుతున్నామంటే కారణం రజకులు. కాబట్టి మీ పైన చాలా గౌరవం ఉంది. అదేవిధంగా ఏ పెళ్లి జరగాలన్నా రజకులు లేనిదే పెళ్లి జరగదు. నిజమా కాదా అన్నలు? ఖచ్చితంగా రజకులు ఉంటేనే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అక్కడ కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి సమాజంలోన రజక కులం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. కానీ దురదృష్టవశాత్తు మనమంతా కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళము కాబట్టి మనమందరం ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ మన సమాజంలో మన గుర్తింపును మనమే తెచ్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం అందరం కలిసిమెలిసిగా చేసుకోవాలి, పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలం ఇలా వచ్చి మాట్లాడుతున్నామంటే దానికి ఒక్క ఆది పురుషుడు, మూల పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఏ ముహూర్తంలో ఆయన ఒక పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బడుగు బలహీన వర్గాలమందరము రాజకీయంగా చైతన్యవంతులయం, ఆర్థికంగా చైతన్యవంతులయం, సమాజంలో కూడా మనకు మంచి గుర్తింపు వచ్చింది. నేను చూస్తున్నాను అక్కని చాలాసార్లు చెప్తుంటే అక్కకి, అక్క నువ్వు చేసిన కృషి మామూలుగా కాదు. ఇంతకుముందే చైర్పర్సన్, చైర్మన్లు ఎవరు కూడా ఇలా చేయలే. ఖచ్చితంగా అక్క, వాల్మీకి సమాజం కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మా హక్కుల కోసం
మీరు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో వాల్మీకి సమాజం తరపున మేము కూడా మీలాగా పోరాటం చేస్తామని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన రజక సోదరులకు సోదరిమణులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రజక. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మేడం గారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నుకున్న తర్వాత నంద్యాల జిల్లాలో మొదటి సన్మానంగా భావిస్తూ అక్కకు ఫోన్ చేయగానే ఇక్కడికి ఆదోని నుండి, కర్నూలు కాదు ఆదోని నుండి వచ్చారు. అంటే ఎంత టైంలో వచ్చి ఉంటారో చూడండి. అంటే మన జాతిని గౌరవించడానికి సమాజం సన్నద్ధంగా ఉంది. మనం వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. అదే మనకు బ్యాలెన్సింగ్గా ఉంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ప్లీజ్ సార్, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలని మనం గౌరవించుకోవటం జరుగుతుంది. ఈయన సర్పంచ్ రామాంజనేయులు గారు కార్పొరేషన్ మేమెంటో జిల్లా ప్రెసిడెంట్ గారికి. ఇప్పుడు నంద్యాల జిల్లా రజక సేవా సంఘ అధ్యక్షులు నాగరాజు గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నాగరాజు హలో. తర్వాత భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. దయచేసి మన భోజనానికి సమయం ఉంది. గొందులి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు విక్రమ్ సింగ్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఉన్న పెద్దలు గౌరవనీయులు ఇందాక వచ్చిపోయిన మా బాయిరెడ్డి శబరి అమ్మ గారికి, అలాగే గుడిసె కృష్ణమ్మ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు వచ్చిపోయిన వారికి, ఇక్కడికి సభాముఖంగా వచ్చిపోయిన వారికి, అలాగే మా సావిత్రక్క గారు మన రజక చైర్మన్ గారికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని వాళ్ళ డైరెక్టర్స్కి, రజక డైరెక్టర్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన రజక బంధుమిత్రులందరికీ, అలాగే మరి ఇతర పొలిటికల్ లీడర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్సుమాంజలి, నమస్కారం అన్నీ. ఎందుకంటే ఈరోజు మన ఇంత చక్కటి కార్యక్రమం చూస్తున్నాం. ఇది రజక ఆకాంక్ష 5. రజక ఆకాంక్ష 4 కూడా ఇంతకుముందు గతంలో జరిగిన 4 సభలు కానీ మేడం గారు చక్కగా చాలా ధైర్యంగా నిర్వహించడం అంటే చాలా ఆషామాషి విషయం కాదు ఇది. ఎందుకంటే ఒక లేడీని మన ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే మన టీడీపీ ప్రభుత్వం ఒక సావిత్రమ్మ గారికి ఈ పదవి చైర్మన్ ఇవ్వడం అంటే ఆశా విషయం కాదు. అది ఎంతో ఆచితూచి ఈ పదవి ఇచ్చింటారు వాళ్ళకి.
ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత సభలు 5వ సభ కానీ చాలా చక్కగా నిర్వహించి ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఇంతమందిని రప్పించి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూపించి అందరికీ ఈరోజు ఆకట్టుకుంటున్నారు అంటే మనం అందరం ఒకసారి రజక కులస్తులం అందరము గట్టిగా చప్పట్లతో ఒకసారి సవిత్రమ్మ గారికి మనము తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు ప్రపంచ మడుగులలో రజక కులం ప్రోత్సాహం ఎంతో ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే రజక కులం లేనిదే ఏ మానవుడు లేడు. అలాగే మనము ప్రతి కులం వెనుకల కానీ ఎవరున్నారు అంటే ఒక రజక కులస్తులు కంపల్సరిగా ఉంటారు. అది ఎందుకంటే మంచి కార్యక్రమానికైనా చెడు కార్యక్రమానికైనా శుభంకైనా ఏ విధంగా కానీ ఒకప్పుడు మనకి రజకులు ఎన్నో ఉండి మన గతంలో మన పల్లెటూళ్ళలో చూసి కానీ మనము వాళ్ళు ఇంటికి వచ్చి మన బట్టలు తీసుకుపోయేటప్పుడు వాళ్ళ ప్రేమ ఆప్యాయత కూర్చొని ఇళ్ళలో కూర్చొని తిని మాట్లాడి ప్రతి ఒక్కటి మనము షేర్ చేసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది, కొద్దిగా మారడం జరిగింది. అందుకే రజకులకు ప్రతి ఒక్క కులంతో ఆ ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అలాగే ఉన్నందుకు ఈరోజు రజకులు ఇంత వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ రజకులకి వాళ్ళకి ఎన్నో సహకారాలు అందిస్తుంది. అలాగే అందించాల్సింది కానీ నేను నా తరపున కోరుతున్నాను. అలాగే బైరెడ్డి శబరి గారు కానీ వాళ్ళు పార్లమెంట్లో ఈసారి గట్టిగా మేము రజకుల తరపున వాదిస్తామన్నారు. అక్క గారు కానీ చాలా మంచి స్పీచ్ ఇస్తారు పార్లమెంట్లో, మనం చూసినాం అదంతా గతంలో. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక మంచి వాక్చాతుర్యం ఉన్న లేడీ మేడము. అలాగే ఈరోజు రజకులు గతంలో కన్నా ఇప్పుడు మనం చూస్తున్నాం. నా మిత్రులు కొంతమంది అడ్వకేట్, నేను ఒక అడ్వకేట్నే, మేడం గారు కానీ అడ్వకేటే. నా మిత్రులు కొంతమంది ఈరోజు నా కర్నూలు నుంచి నా ఏరియా పక్కన ఎన్ఆర్పేటలోనే వాళ్ళు మన కొత్తపేటలో ఉండడము, ఎన్ఆర్పేటలో ఉండడం, వాళ్ళు ఈరోజు జడ్జిగా అయిందంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా రజక మిత్రుడు ఈరోజు ఒక అత్యున్నత పొజిషన్కి ఉన్నాడు అంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక మనకి న్యాయ ధర్మం అందించే చోట ఉన్నాడు నా మిత్రుడు అంటే, ప్రజలకు న్యాయం చేసే దగ్గర ఉన్నాడు అంటే నాకు చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. ఈరోజు మన లోకేష్ గారు కానీ నా మిత్రుడు అడ్వకేట్, వాళ్ళు ఇంకా ఇతర అడ్వకేట్స్ కానీ ఉన్నారు మన రజక సంఘం నుంచి. కానీ వాళ్ళు ఇంతింతకి మంచి స్థాయికి ఎదగాల్సిందిగా నేను మా లోకేష్ గారు కానీ త్వరలో జడ్జో పీపీ కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇప్పుడు నా మధుసూదన్ అని మన అడ్వకేట్, అలాగే మన శశి అని ఒక డీజే కొట్టడం అనేది నాకు చాలా సంతోషం. ఇలాంటి రజక కులం నుంచి వాళ్ళు ఎదుగుతున్నారంటే తోటి నేను కానీ వాళ్ళ కుల ఒక బీసీ వ్యక్తిగా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా మిత్రుడు ఈరోజు జడ్జి ఉన్నాడు, నా మిత్రుడు ఈరోజు లాయర్ ఉన్నాడు, నా మిత్రుడు డాక్టర్ ఉన్నాడు, పోలీస్ ఉన్నాడు అంటే మనకు కానీ చాలా సంతోషం. అలాగే రజకులు ఇంకా వాళ్ళు ఒక మంచి చదువులు చదివి పైకి ఎదగాల్సిందిగా, వాళ్ళు మంచి ఒక పొజిషన్లో ఉండాల్సిందిగా, మంచి ఉద్యోగాల్లో ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన సావిత్రమ్మ గారికి నేను మనసారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, రజక సంఘం నుంచి వచ్చిన పెద్దలందరూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రజక, దయచేసి జై రజక, జై ఎన్డీఏ ప్రభుత్వం, జై. డైరెక్టర్స్ సన్మానిస్తారండి. ఇది కార్పొరేషన్ నుండి జరుగుతున్న సన్మానము. రంగాల గోపి శ్రీనివాస్ గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎన్ని కొన్నారు? రెండే ఉంటాయి కదా. ఇది బ్లూటూత్ సభను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కారణంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రజక సోదరిమణులు, రజక కుల పెద్దలు, వివిధ రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున రజక ఆకాంక్ష సభ, మొదటి ఆకాంక్ష సభ మనం చూసాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించుకోవడం జరిగింది. రెండవది విశాఖపట్నంలో, మూడవది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని, నాలుగవది కోనసీమ జిల్లా
ముమ్మిడివరంలో జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఐదవ సభని ఈరోజు నంద్యాలలో జరుపుకుంటున్నాం. నవనందుల ఆశీర్వాదంతో జరుపుకునే విధంగా ఈ రోజున రజక సమాజానికి గొప్ప ఆశీర్వాదం లభించే విధంగా ఈ యొక్క సభ జరుగుతుంది. మేడం ఒక్క నిమిషం. రజక సోదరులందరికీ ఒక విన్నపం, దయచేసి నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా డయాస్ పైన ఉన్న సోదరులందరూ వెళ్ళి కూర్చోండి. ఈ ఫోటో సెషన్ కాదు ఇది. ప్లీజ్ దయచేసి క్రమశిక్షణ పాటిద్దాం. మన కోసం ఎంతో సుదూరాల నుండి వచ్చారు, 1000 కిలోమీటర్ల నుండి వచ్చారు. వాళ్ళనందరూ మనం గౌరవించుకోవాలి. వాలంటీర్స్ ఎక్కడున్నారు? భోజన వ్యవస్థ ఇంకో అర్ధ గంటలో మొదలవుతుంది. దయచేసి ప్లేసెస్లో కూర్చోవండి. మన క్రమశిక్షణ, మన సంస్కారం ఇక్కడే మనకు మొదలవుతుంది. దయచేసి ప్లీజ్ సోదరులందరూ, మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిపోయినాక ఈ రోజంతా నేను ఇక్కడే ఉంటాను. ప్రతి ఒక్కరితోటే పర్సనల్గా మాట్లాడతాను. ఎవ్వరూ ఫీల్ అవ్వకండి. వాలంటీర్స్ స్టేజ్ పైన త్వరగా మన యొక్క సమావేశాన్ని కూడా మనం ముగిస్తాం. ఇది రజకుల ఆకాంక్ష సభ. రజకుల యొక్క హక్కులు కానీ, రావాల్సినటువంటి వాటాలు కానీ ప్రభుత్వాలు దయా దాక్షిణ్యాలతో, జాలితో మాకు ఇచ్చేటువంటి వాటాలుగా కాదు, మాకు హక్కుగా రావాల్సినటువంటి వాటాలు మాకు ఇవ్వండి అని చెప్పే విధంగా ఈ యొక్క సభలు జరుగుతున్నాయో అనిపిస్తుంది. నిజంగా సంఘటితం అవడం ద్వారానే ప్రభుత్వాల యొక్క చెవులు కూడా పనిచేస్తాయి. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజున కూటమి ప్రభుత్వంలో 56 కుల కార్పొరేషన్లకు గాను మాకు ఒక చైర్మన్ ఇస్తానంటే భారతీయ జనతా పార్టీకి మేము రజక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి అని అడగగానే మాకు యొక్క చైర్మన్ని కేటాయించినటువంటి కూటమి ప్రభుత్వానికి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎవరైతే రజక సమాజం కోసం ఉద్ధరించడానికి పనిచేసినటువంటి నేతలు చాలామంది ఉన్నప్పటికీ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది అన్నారు మాకు రావాల్సినటువంటి అవకాశాన్ని మీరు పట్టుకుపోయారని చెప్పేసి నా దగ్గర మిత్రులు చాలామంది అన్నారు. తర్వాత సావిత్రి గారి పనితీరుని చూసిన తర్వాత వారే నాతో అన్నారు, మంచి మహిళకి ఇచ్చారు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఒక కుల పెద్దలుగా మేము ఎంతో గర్వపడుతున్నాం అని చెప్పేసి మాతో కూడా అనడం జరిగింది. మనకి ఎన్నో కార్పొరేషన్లు చూస్తున్నాం. గతంలో కూడా కుల కార్పొరేషన్ ఉంది, రజక కార్పొరేషన్ ఉంది. కానీ ఆ చైర్మన్లు ఏమయ్యారో కూడా మనకు తెలియదు. వారి యొక్క పనులు ఏంటో కూడా తెలియదు. వారు నోటంటే ఒక్క అక్షర ముక్క వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున రజకుల యొక్క ఆకాంక్షలు, రజకులకు ఏమి కావాలి, రజక సమాజం అభివృద్ధి చెందాలంటే ఏమి కోరుకుంటుందని గొంతెత్తి చాటుతున్నటువంటి గొప్ప సభలు ఈ యొక్క రజక ఆకాంక్ష సభలు. వీటన్నిటిని విజయవంతం చేయడం ద్వారా మనం అనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక ప్రాంతంలో పెట్టవచ్చు కదా అని. కానీ అందరి హృదయాల్లోకి వెళ్ళే విధంగా 175 అసెంబ్లీల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క హృదయాల్లోకి వెళ్ళే విధంగా, శాసనసభ్యుల యొక్క హృదయాల్లోకి వెళ్ళే విధంగా, ఎంపీల యొక్క హృదయాల్లోకి వెళ్ళే విధంగా, మంత్రుల యొక్క హృదయాల్లోకి వెళ్ళే విధంగా మా శక్తి ఇది, మా సంఘటన ఇది, మా బలం ఇది, 175 అసెంబ్లీల్లో ఉండేటువంటి రజకుల యొక్క చైతన్యం ఇది అని చూపించే విధంగా ఈ యొక్క ఆకాంక్ష సభలను మీరందరూ కలిసి విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతదేశంలో ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మీరు కూడా ఆలోచన చేయాలి. మనలాగా సామాన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున దేశ ప్రధానిగా, మీరు కూడా మీ యొక్క చైర్మన్ గారిని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సామాన్య కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ. సామాన్య కుటుంబం, అతి పేద కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ. స్వయం శక్తితో ఆవిడ ఎదుగుతూ రాజకీయాల్లో, అలాగే మేడం గారు లాను పూర్తి చేసుకొని ఒక అడ్వకేట్గా తన కాళ్ళ మీద తను ఎదుగుతూ ఈ రోజున భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రారంభించి ఈ రోజున రజక కార్పొరేషన్కి చైర్మన్గా, మామూలు కష్టమైనటువంటి పని కాదు. అలాగే నరేంద్ర మోడీ గారు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక ఛాయ్ వాలా కుమారుడిగా ఈ రోజున దేశ ప్రధానిగా ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక వ్యక్తి ఆ యొక్క కార్యక్రమం తీసుకున్న వెంటనే ఒక వ్యక్తి ఒక సమాధానం ఇచ్చాడు,
మన చేతులు శుభ్రం చేసుకోవడం, మన ఒళ్ళు శుభ్రం చేసుకోవడం, మన ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమంత్రి చెప్పాలా, మాకు తెలియదా అని ఆ రోజున ప్రచారం చేశారు. కానీ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, స్వచ్ఛ భారత్ అంటే నీ ఒళ్ళు, నీ చేతులు, నీ యొక్క ఇల్లు కాదు, నీ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు వేయాలా, నీ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజీ వేయాలా, నీ యొక్క కుటుంబం బాగుగా ఉండాలి, నీ పిల్లలు శుభ్రంగా ఉండాలి, నీ పిల్లలు స్కూల్కి వెళ్తే, నీ బిడ్డలు స్కూల్కి వెళ్తే స్కూల్ శుభ్రంగా ఉండాలి, స్కూల్ ముందు ప్రహారీ కూడా ఉండాలి, స్కూల్లో ఉన్నటువంటి వాతావరణంలో మంచి ఆహారం కావాలి, స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు మెరుగుపడాలి, నీ ఇంట్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు మెరుగుపడాలి, నీ జీవితం మెరుగుపడాలి, ఈ దేశం అంతా కూడా పరిశుభ్రంగా మారాలనేటువంటి సంకేతాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి స్ఫూర్తి ఎవరో తెలుసా? మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్కి స్ఫూర్తి మన గాడ్గే మహారాజ్ బాబా గాడ్గే మహారాజ్ 150 సంవత్సరాల కిందట ఒక రజక సమాజంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక సన్యాసిగా మారి ఇంటింటికి ఆయన ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆయన అస్పృశ్యతతో దూరం పెట్టి ఆహారాన్ని నేల మీద వేసినటువంటి సందర్భంలో ఈ దేశంలోని సాధు సన్యాసులు బాబాల మీద కూడా అస్పృశ్యత ఉన్నటువంటి ఆ రోజుల్లో గాడ్గే మహారాజ్ ఒక ఉద్యమాన్ని స్వీకరించారు. ఈ దేశం శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛత యోజనను తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన్ని చీపురు బాబా అనేవారు. ఆయన గ్రామాన్ని తిరిగి బాబా చీపురుతో తుడిసేవారు. గ్రామాలను తుడిస్తే పిచ్చి బాబా అనేవారు. పిచ్చివాడు, ఈ బాబా ఒక పిచ్చివాడు, ఒక పిచ్చి సన్యాసి, చీపురు తుడుచుకునే ఒక సన్యాసి అనేవారు. కానీ రానున్న కాలంలో ఆయన ఒక మహారాజ్ బాబాగా మారడమే కాదు, అందరికీ స్ఫూర్తిదాయకంగా అయ్యారు. 150 సంవత్సరాల తర్వాత ఈ రోజున భారతదేశం ఆయన సూచించినటువంటి స్వచ్ఛత మార్గాన్ని స్వీకరించి ఈ రోజున మన అందరం కూడా నడుస్తున్నాం. అందువల్ల మన అందరి ఇళ్లలో కూడా గాడ్గే బాబా గారి యొక్క చిత్రపటం ఉండాలి. ఈ రోజున కేవలం రజకులకే కాదు, యావత్ బీసీ సమాజానికి కూడా గాడ్గే బాబా ఒక మార్గదర్శి, గాడ్గే బాబా ఒక మూల పురుషుడు, గాడ్గే బాబా ఒక ఆదర్శప్రాయుడు. అందువల్ల మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన యొక్క ఉన్నతిని, మన యొక్క సంఘటితాన్ని, మన యొక్క బలాన్ని అందరికీ తెలిసే విధంగా మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. ఓబీసీ మోర్చా విభాగం మీ అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు, అలాగే రజక సోదరులకు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. గోపి గారిని డైరెక్టర్లు వచ్చి మరి సన్మానించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చంద్ర గారు. ఇప్పుడు రజక కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మరి పలాస నుండి విచ్చేసినటువంటి డాక్టర్ వి దుర్గారావు గారిని వారి సందేశాన్ని ఒక్క నిమిషం సేపు మాట్లాడాల్సిన కోరుచున్నాం. తర్వాత ఇద్దరు వక్తల ప్రసంగంతో మనం 2:00 సమావేశాన్ని ముగించుకోవడం జరుగుతుంది. ఈరోజు నంద్యాలలో జరుగుతున్న మన రజక సామాజిక వర్గ ఆకాంక్ష సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి శబరి రెడ్డి గారికి, సభకి అధ్యక్ష వహించిన మన కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మేడం గారికి, వేదిక పైన పెద్దలకు, అలాగే ఈరోజు ఈ సభకి విచ్చేసిన నా రజక మహిళలకు, యువకులకు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సభలో సారాంశం ఏంటంటే మన ఆకాంక్ష ఏం అవ్వాలనుకుంటున్నాం మన ఆకాంక్ష ఏంటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే వృత్తి చేసుకుంటూ మహిళలు అక్కడే ఉంటున్నారు, యువకులు అక్కడే ఉంటున్నారు, పెద్దలు అక్కడే ఉంటారు. ఏమి అభివృద్ధి చెందాం మనం? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఏ కులం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ వ్యాపార సంస్థ కానీ ఏక నాయకత్వంతో వెళ్ళాలి. ఈరోజు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మందకృష్ణ మాదిగంటే ఎవరు? మాదిగ కులానికి ఒకే ఒక నాయకుడు ఆయన. ఎవరైనా చెప్పగలరు? రాష్ట్రంలో మన కులంలో ఒక నాయకుడి పేరు చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? వివిధ సంఘాలు
వివిధ కుల సంఘాలు పెట్టి ఐకమత్యం లేకుండా వాళ్ళ వ్యక్తిగా వీడికి అసూయ, వీళ్ళంటే ఆయనకు అసూయ, మేడం గారికి అంటే ఇంకొకరికి అసూయ. ఈరోజు 15 మంది డైరెక్టర్లు ఉన్నాం. ఎంతమంది వచ్చాం? 5 మంది డైరెక్టర్లు వచ్చారు. మాకు ప్రభుత్వం ఏ బాధ్యత అప్పచెప్పింది? ఈ కులానికి ప్రభుత్వం తరపు నుంచి అభివృద్ధి చేయవలసిన బాధ్యత మాకు అప్పచెప్పింది. కాబట్టి మేమేం చేయాలి? మీకు తరతరాలు మీరు అదే వృత్తిలో ఉండాలా? మా మహిళలకు అడుగుతున్నాను. వృత్తి చేసుకుంటూ మీ యొక్క చర్మ వ్యాధులతో, శ్వాస వ్యాధులతో, లేని పని జబ్బులతో బాధపడుతూ అలాగే తరతరాలుగా ఉంటున్నారు. మీరేమైనా అభివృద్ధి చెందారమ్మా? ఏ అభివృద్ధి చెందరా? మన యువకులు ఎక్కడ ఉన్నారు? యువకులు అక్కడే ఉంటున్నారు, అదే వృత్తిలో ఉంటున్నారు, కానీ అభివృద్ధి జరగలా. ఈరోజు మనం అభివృద్ధి జరగాలంటే ఏకనాయకత్వం రావాలి, అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఈరోజు నేను కోరుకున్నది ఏంటంటే, ఒక సంక్షేమ పథకంలో ఏదో ఆదరణ పథకం ఇస్త్రీ పెట్టించాము, మళ్ళీ మీరు ఇస్త్రీ చేసుకునే బతకాలి. లేదా వాషింగ్ మిషన్ ఇచ్చాము, మళ్ళీ బట్టలు ఉదుక్కునే బతకాలి. అది కాదు మనం జరగవలసింది. మనం అభివృద్ధి చెందాలంటే ఈరోజు నంద్యాల పార్లమెంటు తీసుకుంటే 7 పార్లమెంట్లో కూడా ఎవరు శాసనసభ్యులు, ఎవరు పార్లమెంటు సభ్యులు? ఒక్క బీసీ వాళ్ళు ఉన్నారా? అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రజకుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక శాసనసభ్యుడు కూడా మన రాజకీయ సామాజిక వర్గం నుంచి లేడు. ఒక పార్లమెంట్ సభ్యులు లేడు. కనీసం ఈ నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ రేపొద్దున ఎన్నికయ్యే దమ్ము మనకుందా? ఎందుకు లేదు? మనం ఆ స్థాయిగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాం. సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో బీసీ కులాల్లో, మేడం 1 minute ఉపయోగపడే మాటలు మాట్లాడుతారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? యాదవుల తర్వాత అత్యధిక జనాభా ఉన్న కులం ఏదైనా ఉంది, రజక కులం. అక్కడ నుంచి నాయకులు తయారు చేయని ఆయన కోరుతున్నారు. కానీ మన దగ్గర నుంచి నాయకులు తయారవ్వట్లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు ఏదో సంఖ్యాబలం ఉంది, కానీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, కార్పొరేటర్లు లేరు, ఈవెన్ సర్పంచులు కూడా లేరు. మనం ఆ విధంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది వాళ్ళతో పాటు పోటీ పడాలి తప్ప ఇంక ఎల్లవేళలు ఆ వెట్టి చాకరీ చేసుకుని బతకూడదని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. బొంది కార్పొరేషన్ డైరెక్టర్ మరి మురళి గారు ఇచ్చేసారంటే వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నంద్యాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బోయ వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చినా 2 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 2 జిల్లాలలో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరూ వేదిక మీదకి రావాల్సిందిగా. నా ఉపాధ్యాయుడి ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి. మేమే చెప్తాం, మేము టీచర్లం కాబట్టి మేమే చేస్తున్నాం, మేమే చెప్తాం. మరి ఉపాధ్యాయుల అందరి తరపున కూడా సావిత్రి గారికి ఈ సన్మాన పత్రము రాసి ఇచ్చిన వాళ్ళు సారేడమ్మా, మదిలేడు సారేడమ్మా, మదిలేడు సారు కాదు, రాలేదాయన. ఎందుకు రాలేదా? పోయినాడా? ఏది రాము? సరే, ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి మదిలేటి గారు మరి సావిత్రి గారికి సన్మాన పత్రాన్ని అక్షర సుమాలు, అభినందన పత్రాలు అని చెప్పి రాసి అందించినారు. మరి ఉపాధ్యాయులు అనుకుంటే ఏదైనా చేయగలరు. ప్రభుత్వాలు నిలబెట్టగలరు, ప్రభుత్వాలను మార్చగలరు, విద్యార్థులను తయారు చేయగలరు, పాలకులను తయారు చేయగలరు. మా ఆశీస్సు లేనిదే సమాజం అనేది అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ సభాముఖంగా సావిత్రిని ఆశీర్వదిస్తూ మేము అందిస్తున్నటువంటి సన్మాన పత్రం. ఒకసారి అందరు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయండి. జై రజక, జై రజక, జై రజక. ఒక ఫోటో ప్రభుత్వ ఉద్యోగుల ఆశీస్సులు మనందరి మీద ఉన్నందుకు ఈ వేదిక నుండి సంతోషిస్తూ
ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉపాధ్యాయులే ఉన్నారు కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం వేదిక కంప్లీట్ అయిన తర్వాత మరి మనం పర్సనల్గా మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. తిరువూరు సత్య గారు మరి రజక ఆకాంక్ష సభ 3ను మరి వాళ్ళ ఊర్లో నిర్వహించి జయప్రదం చేసి విజయవంతంగా కార్యక్రమాన్ని నడిపించినటువంటి యువ నాయకుడు సత్య గారు వారి సందేశాన్ని వచ్చి కోరుచున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ సావిత్రి గారు, 2 నిమిషాల్లో నేను క్లుప్తంగా ముగించదలుచుకుంటాను. ఈరోజు మనందరితో పాటు 40-50 సంవత్సరాలుగా ఈ నంద్యాల పార్లమెంట్లో ఉండి ఒంటరి పోరాటం చేసినటువంటి డాక్టర్ రంగసాయి గారు జైలు జీవితం అనుభవించడే కాకుండా ఆ రోజు వారు వేసినటువంటి విత్తనం 70 సంవత్సరాల తర్వాత ఈరోజు రజక దొరకుల ఆకాంక్ష రూపంలో ఈరోజు మనకు పొందుతుందని చెప్తున్నా మిత్రులారా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఎందుకు ఈ సభలు జరగలేదు, మన సమస్యల గురించి ఎందుకు చేసేటువంటి ఒక కార్యక్రమం జరగలేదంటే రాష్ట్రంలో కాదు దేశంలో కూడా డబుల్ సర్కారు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సబ్బండ వర్గాలు అణగారిన వర్గాలకు ఈరోజు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడడానికి ఈరోజు సమాయుక్తమైనటువంటిది ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. మనందరూ తెలుసు, మిత్రులందరూ కూడా మాట్లాడినట్లు మనం మన పిల్లలను చదివించుకోవాలి, విద్యావంతులను చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తుంది. వీటన్నిటిని కూడా కింది స్థాయికి చేర్చే దిశగా మనందరం కూడా మన యొక్క కార్పొరేషన్ కానీ, మన యొక్క డైరెక్టర్లు కానీ, మన యొక్క సంఘ నాయకులు కానీ ఒక బ్రిడ్జ్ మాదిరి కేంద్ర ప్రభుత్వానికి కింది స్థాయి కార్యకర్తల మధ్యలో పనిచేసి మన యొక్క కమ్యూనిటీ యొక్క సంక్షేమకి, మన యొక్క అణగారిన వర్గాన్ని యొక్క సాపేక్షతకి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ చంద్రమౌళి గారిని కార్పొరేషన్ డైరెక్టర్ నాయకులు గౌరవించవలసిన కోరుచున్నాం. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మధు గారు, కె మధు గారు వారి సందేశాన్ని ఇస్తారు. బ్రహ్మ గారికి, ఇక్కడ వచ్చిన రజక సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, రాజమండ్రిలో, విశాఖపట్నంలో, తిరువూరులో, అమలాపురంలో అంతర్ఘటించిన రెట్టించిన ఉత్సాహంతో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా నుంచి వచ్చి జయప్రదం చేసిన రజక సోదరులకు, సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మనము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎడుకులబడి ఉన్నాం. మనం ముందుకు రావాలంటే రాజకీయంగా సావిత్రమ్మలాగా, నాలాగా, నాగరాజులాగా రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా జాతి ముందుకు పోతుంది. లేదంటే ఈ జాతి కనుమరుగైపోతుంది. తప్పకుండా అందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి. రాజకీయంగా అంటే గ్రామాల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా మీరు వస్తే తప్ప ఈ జాతి బాగుపడదు. ఏ జాతి కోసమైతే ఎవరు ఫైట్ చేయరో ఆ జాతి కనుమరుగైపోవడం ఖాయం. కాబట్టి తప్పకుండా
సావిత్రమ్మతో చేయి కలిపి మన హక్కులను సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై రజక, జై జై రజక. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి గారిని కొంచెం ముందుకు రావాల్సిన కోరుచున్నాం. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రజక సేవ సంఘం మరియు కర్నూలు జిల్లా రజక సేవ సంఘాలు. ముందుగా డైరెక్టర్లు చంద్ర గారు. ఈరోజు నంద్యాల జిల్లాలో రజక సంఘం తరపున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలామంది జనము మన కార్యక్రమానికి ఇచ్చేశారు. చిన్న వినపం అండి. ఈరోజు రజక సంఘాల ఆధ్వర్యంలో ఆకాంక్ష 5 అదే డైరెక్టర్లు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. ఈడొక చిచ్చర పిడుగు. రజక ఆకాంక్ష 4 6,000 మందితో ఘనంగా జరిపించిన ఘనత సత్య, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు అసెంబ్లీ, గంపలగూడ మండలం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు భోజనం తర్వాత కూడా సభ జరుగుతుంది, అందరూ ఉండాలని చెప్పండి. దయచేసి అందరూ భోజనం చేసి వస్తే తర్వాత కూడా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర డైరెక్టర్లకు నంద్యాల ఉమ్మడి జిల్లా నుంచి సన్మానం చేస్తా ఉన్నారు. సరే అండి, ఈయన పేరు తిరుపతి అరకొండ చంద్ర రాష్ట్ర డైరెక్టర్ గారు వచ్చారు. వారికి కూడా సన్మానం జరుగుతూ ఉంది. తిరుపతి నుంచి రాష్ట్ర డైరెక్టర్ చంద్ర గారు, వారికి కూడా సన్మానం. కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం నిజంగా అదృష్టం. నెక్స్ట్ రామంజీ, ఒక్కొక్క డైరెక్టర్ రండి. నెక్స్ట్ రండి డైరెక్టర్, ఈయన పేరు దుర్గారావు గారు, స్టేట్ డైరెక్టర్, వారికి కూడా సన్మానం. పలాస నుంచి దుర్గారావు గారు వచ్చారు, వారికి కూడా సన్మానం చేస్తా ఉన్నారు. ఇంత దూరం వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు దుర్గారావు గారు. రాజమండ్రి చింతపల్లి సతీష్ గారు, వాళ్ళు కూడా 500 కిలోమీటర్ల నుంచి వచ్చారు. వారికి ఇప్పుడు సన్మానం చేస్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చున్నూరు చంద్రశేఖర్ గారు రాష్ట్ర డైరెక్టర్, చున్నూరు భీమవరం నుంచి వచ్చారు. వారికి కూడా సన్మానం చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ ఎవరు? చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. రామాంజనేయులు తాడిపత్రి నుంచి రామాంజనేయులు గారు, వారు కూడా సన్మానం చేస్తా ఉన్నారు. వారికి కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా సైడ్ ఇట్లానే వాళ్ళ ఇప్పుడు రాష్ట్ర డైరెక్టర్లు అందరూ కలిసి మేడం గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక సభను చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి మాకు తెలుసు. అటువంటిది 5 సభలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు మేడం గారు కూడా సన్మానం. రజక సంఘ నాయకులందరికీ కూడా కర్నూలు, నంద్యాల జిల్లాల మాధవి ఎక్కడున్నా కూడా ఇక్కడ రావాలి. ప్రధానమంత్రి గారితో అవార్డు తీసుకున్న జిల్లాల మాధవి గారు కొంచెం సైడ్ చేయండి. సౌజన్య గారు మేడం రావాలి, కొంచెం సైడ్ చేయండి. ఓబీసీ
కమిటీ తరఫున కూడా మేడం గారికి సత్కారం చేశారు. వారికి ధన్యవాదాలు. మీరు ఎక్కడి నుంచి మేడం? విశాఖపట్నం నుంచి సౌజన్య మేడం గారు వచ్చారు. వారికి కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజమండ్రి నుంచి వచ్చారు, తిరువూరు, ముమ్మడివరం, అందరూ కూడా ఇక్కడ రావాలి. సౌజన్య మేడం గారికి దయచేసి కొంచెం క్లియర్ కానీ ఇక్కడ వేదిక దగ్గర క్లియర్ చేయండి కొద్దిగా. అవతల పండి కొంతమంది. ఎమ్మనూరు నుంచి భాస్కర్ జనసేన నాయకుడు వచ్చాడు, వారు కూడా సన్మానం చేస్తున్నారు. ఎమ్మనూరు నుంచి జనసేన నాయకుడు సావిత్రి మేడం గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. దయచేసి చేసిన వాళ్ళు కిందికి దిగవలసిన కోరుతా ఉన్నాను. విశాఖపట్నం నుంచి సౌజన్య మేడం గారికి కర్నూలు, నంద్యాల రజక సంఘం నాయకులు ఎక్కడున్న ఇక్కడ రావాలి. వీళ్ళు పోని నంద్యాల కర్నూలు జిల్లా నుంచి రజక సంఘం నాయకులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చంద్రకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా జనసేన భాస్కర్, చంద్రకుమార్ గారు, తిరువూరు నుంచి సత్య అను రాఘవరావు ఎక్కడికి రావాలి. చేయండి చేయండి, ఒక్క నిమిషం ఇట్లా అండి. చంద్రకుమార్ వేదిక, చంద్రకుమార్ గారు టీచర్, చంద్రకుమార్ టీచర్, చంద్రకుమార్ భోజనాన్ని పోయినాడా చంద్రకుమార్? తిరువూరు సత్య, పలుకూరు నుంచి పెద్దయ్య, బనియాన్పల్లి నుంచి తిమ్మయ్య మరియు సీను, శివ వీళ్ళందరూ కలిసి కూడా మేడానికి సన్మానం చేస్తున్నారు. మీరు ఒక సైడ్ ఇస్తే వచ్చి మేడానికి వాళ్ళు కూడా సన్మానం చేస్తారు. వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అయిపోయిన కిందికి దిగాలి. అయిపోయిన దయచేసి వెలుగోడు నుంచి డాక్టర్ నాగశేషులు, క్లియర్ చేయండి. డయాస్ అంతా ఖాళీ చేసేంత వరకు ఏ ప్రోగ్రాం లేదు ఇక్కడ. డయాస్ అంతా ఖాళీ చేసేంత వరకు ఏ ప్రోగ్రాం లేదు. మీ అందరూ పద్ధతి ప్రకారం వస్తే సన్మాన కార్యక్రమం పెడతాం. డయాస్ ఖాళీ చేయాలి. ఫస్ట్ డయాస్ అంతా ముందు వల్ల ఖాళీ చేయాలి. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చున్నాము. అప్పుడు సన్మాన కార్యక్రమం అన్ని పెడతాం.